రాత్రి ఏం చేస్తున్నావు? కారపొడి ఉంది, దోసపిండి నానబెడుతుంది బిడ్డ. నీకు టిఫిన్ ఏముంటుంది కదా, అందుకే దోసపిండి నానబెడుతున్నాను. టైం 11:30 అయిపోయింది కదా. సో దోసపిండి నానబెడుతున్నాను చూడు. సో నేను యాక్చువల్లీ పిల్లలకి ఊర్లో తినడానికి స్నాక్స్ ఏమి ఉండట్లేదు. సో 2-3 రోజులు దోశలు ఇట్లా ఏం చేయలేదు. సో పిండి నానబెడితే 2 పూటలు అంటే 2 రోజులు తింటారు కదా ఉద్దేశం కొద్ది నానబెడుతున్నా. చూడ పేజ్ ఎందుకు బ్లాక్ అవుతుంది వస్తున్నావు కదా. సో ఇది పాలిష్ చేయని పప్పు, ఇట్లా వైట్ కలర్ ఉంటుంది చూడు. మనకి హైదరాబాద్లో వైట్ కలర్ ఉంటుంది, కానీ ఇది హెల్దీ అన్నట్టు. సేమ్ పప్పులు 2 ఒకటే, కానీ దీనికి పైన పొట్టు ఉంది అన్నట్టు. అంటే ఆ పొట్టు ఇంకా ఎక్కువ ప్రోటీనా? ప్రోటీన్ కాదు నాన్న, ఫైబర్ కూడా వస్తుంది, చాలా మంచిది అన్నట్టు. సో నాని ఇక్కడ 100 రూపాయలు కిలో అంటే తీసుకుంది. ఇక ఆల్మోస్ట్ అయిపోయింది. ఆ పప్పు కూడా. మెంతులు ఉన్నాయా? మెంతులు అయిపోయింది. మరి ఎట్లా వేస్తా? మెంతులు చేదు ఉంటాయి అన్న, కానీ కొన్ని వేస్తారు అన్నట్టు పిండిలో. సరే ఓకే చూడు. మన నాని చాక్లెట్స్ కూడా పప్పులన్నీ ఇవన్నీ మనం కొనడం కాదు, పప్పులన్నీ ఇంట్లో వేసినాయి అన్నట్టు, హెల్దీ అన్నట్టు. నాకు రుతుకు తేజు ఇద్దరికి బిడ్డలు 2-3 రోజులు ఇప్పుడు కాడేమో చాలా బిస్కెట్ వేసుకుంటున్నాడు. తేజు కాడికి కానీ మళ్ళీ అవి కూడా బిడ్డకు. అక్షయాన్ని కొంచెం పెద్దలు వాడు ఏది ఉంటే అది తింటుడు. లవిగా పొద్దున్న లేవని అన్నం తింటుడు. పిల్లలకి టిఫిన్ లెక్క. సో ఇప్పుడు టిఫిన్ ఎల్లు ఏం చేస్తున్నారా ఇప్పుడు? రాత్రి పండుకో, వెళ్ళి పండుకోపా, పండుగ పండుగ. సో మొత్తానికి దోశ పిండి నానబెడితే నాకు టెన్షన్ పోతుంది. ఎందుకంటే పొద్దున్న లేచి పిల్లలకి ఏం టిఫిన్ చేద్దామా అన్న టెన్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ దోశ పిండి నానబెట్టేటప్పుడు మనకి పొట్టు మినిమల్ కదా, పొట్టు పోతూనే ఉంటుంది. సో బజ్జీని రేపు వెళ్దాం. గుడ్ మార్నింగ్. సో పొద్దునైంది. అత్తయ్య మార్నింగ్ 5కే వెళ్ళిపోతారు పనికి. బయట వాకిలో ఒకటి ఊడ్చి ముక్కేసి అత్తయ్య వెళ్ళిపోతుంది అనమాట. సో అత్తయ్య వచ్చేలోపు మేము బయట ఊడ్చుడు, అంటే బయట అంటే మా వరండా అంతా ఆడ ఊడ్చుడు, ఇల్లు ఊడ్చుడు, నేను బోల్ దోమడు ఉంటుంది నాకు. తర్వాత ఇప్పుడు దోశల పిండి పడితే అత్తయ్య వచ్చేవరకు దోశలు అత్తయ్య కూడా అవుతాయి, పిల్లలు కూడా తినొచ్చు. నేను దోశ పిండి పట్టి దోశలు వేస్తాను, రమ్య చట్నీ వేస్తాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే మా అత్తయ్య పనికి వెళ్తుంది కదా, అప్పుడు మేము లేట్లు వేస్తాం. సో అంటే నాకు ఈ మధ్య 7కే కరెక్ట్ మెలకు అవుతుంది, ఆ భయానికే మెలకు అవుతుందేమో. సో వాళ్ళు పోయి వచ్చేసరికి ఇల్లు ఎట్లా పడితే అట్లా ఉందనుకోండి, కోప్పడతారు. నాకు ఆ టెన్షన్ ఎక్కువ ఉంటుంది, అందుకే నాకు 7కే మెలకు అవుతుంది. అత్తయ్య వచ్చేవరకు పని అంతా వేసి కూర్చుంటాం అనమాట. సో ఇక్కడ మా అత్తయ్య ఏంటంటే వచ్చినాక పాపం వీళ్ళు అంటే పాపం ఏం లేదులేండి, ఎందుకంటే ఊర్లో ఎర్లీగా 9-9:30కే పడుకుంటారు. ఎర్లీ మార్నింగ్ 5కి లేవడం మా అత్తయ్యకి అలవాటే. కానీ ఆ పొద్దున చలికాలంలో చల్లగా ఉంటుంది, కానీ ఎండాకాలం హ్యూమిడిటీ వల్ల ఒకలాంటి ఉడకపోస్తూ ఉంటుంది, అంత పీస్ఫుల్గా ఉండదు. సో వీళ్ళు అంత పొద్దున పోయి ఆ ట్రాక్టర్లోనే వస్తారండి. మా అత్తయ్యకి వద్దత్తయ్య అంటే వినరనమాట తనకి. సో వాళ్ళకి ఏంటంటే మేము చెయ్యాలి అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది, మేము ఖాళీగా ఉండకూడదు అని చెప్పేసి. మా శేఖర్ కూడా అంటాడు, అమ్మ నువ్వు రెస్ట్ తీసుకోవే ఎందుకే అమ్మ అని. కానీ వాళ్ళు విన్నారు కదా. సో ఇక అత్తమ్మ ఇష్టం మేము కూడా వదిలేస్తాం అనమాట. తేజుగాడు ఇక్కడ వాడు ఏదో కొనుక్కొచ్చుకోవాలంటే 10 రూపీస్ తీసుకెళ్ళి మళ్ళీ నా కోసం చింతపండు లాలిపప్పు తెచ్చిండు. సో ఇక్కడ మా రమ్య వాళ్ళు చూడండి, ఏదో సినిమా వస్తుందండి, దయ్యం సినిమా అని. ఇదివరకు 3 సార్లు వచ్చింది అదే టీవీలో, అదే ఇస్తారు. సో ఎవరి బిచ్చాలకే ఉంది. ఇగో బాయ్ కిడ్స్ ఉంటే ఎట్లుంటుంది, ఎంతసేపు మీదనే ఆడతారు. ఈ ఉడకపోతకి చిటిచ పెడతా ఉంటుంది, మారుతుగాడు మీదనే ఉండాలి. సో శేఖర్కి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ కొంచెం కష్టమవుతుంది, ఎందుకంటే పవర్ మధ్య తీసేస్తే 2 గంటలు తీసేస్తారు. మెయిన్గా పిల్లల మీదకి అత్తే అరుస్తూ ఉంటుంది వాళ్ళు పిచ్చి పిచ్చి చేస్తే. సో తనకు చాలా ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది. వన్ ఆఫ్ ది రీజన్ అది కూడా మనం రేపు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ అర్థం ఏంటంటే నేను హైదరాబాద్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా బియ్యం పిండి తీసుకెళ్తాను. మా ఏరియాలో పిండి రవ్వలా పడతారండి, మెత్తగా పట్టరు. ఎందుకో నాకు అర్థం కాదు అసలు. ఆ రోటీ కానీ ఆ తరపిండి కానీ మధ్యలో ఇచ్చుకుపోతూ ఉంటాయి, మనం ఏం చేస్తే రావు సరిగా. సో అందుకే ఎప్పుడైనా నేను ఇక్కడి నుంచి మన గాలిపల్లి నుంచి మంచి ఒక 5 కిలోలేమో బియ్యం పట్టించి పిండి అయితే ఇంటికి తీసుకెళ్తూ ఉంటాను. నాకు ఈజీగా 2 నెలలు అవుతుంది. మేము ఎక్కువ వేసేది అప్పుడప్పుడు మా రుతుగాడికి కారపూస అండ్ అప్పుడప్పుడు సర్వపిండి, అట్లు చాలా తక్కువ, ఎందుకంటే ఎక్కువ తేజ దోశలు తింటాడు.
అట్లు తినడానికి ఇష్టపడడు. సో ఇది 1/2 kg అండి, దీంతో కొలుస్తారంట. నేను అత్తయ్య నాకు ఇది కొనుక్కోవాలి, ఎందుకంటే ఏదైనా మనకి తెలుస్తుందండి. ఇది ఒకసారి వేస్తే ఇది ఒకటి 1/2 kg అంట. మా అత్తయ్య అదే చెప్తుంది, ఇది ఒకటి 1/2 kg బిడ్డ తీసుకెళ్ళు అనింది. అద్దద్దు నాకు కొత్తగా కావాలత్తమ్మా అని చెప్పిన. సో మనకి ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో హెయిర్ ఊడిపోతుంది, బాధపడాలా? ఆ ఊడిపోయిన హెయిర్ అట్లీస్ట్ గిన్నెలకైనా యూజ్ అవుతుందని సంతోషపడాలో అర్థమవుతలేదు. నేను రమ్య ఇద్దరం కూడాను హైదరాబాద్ నుంచి ఆ ఊడిపోయిన జుట్టంతా పట్టుకొచ్చి అత్తయ్యకిస్తే, ఇక్కడ ఊర్లో అయితే గిన్నెలు పెద్దగా ఇస్తాం. సో ఆడవాళ్ళం ఎంత సంతోషం అండి, జుట్టు పోతుందని బాధపడకుండా గిన్నెలు వస్తుందని సంబరపడుతున్నాం చూడు. అది స్పోర్టివ్నెస్ అంటే. అదే మగవాళ్ళు అనుకోండి, కొంచెం చుట్టుపోయినా నాకు 1/2 ఎకరం పోయిందే అని మొత్తుకుంటారు. కోర్స్ వాళ్ళకి తొందర బట్టలు వస్తుంది కదా, అందుకేనేమో. సో నెక్స్ట్ ఏంటంటే నేను బ్యాగులు సర్దేసుకున్నాను. అది చూడండి, మా పిల్లలు ఊరుకుంటారా ఖతం, దాంట్లో ఏదో లాక్ అని చెప్పి కోడ్ మార్చారు. ఇంతవరకు శేఖర్ ఎప్పుడు దానిలో లాక్ వేయడు, మనం మర్చిపోతాం అని చెప్పేసి. ఆ నెంబర్ మనం మర్చిపోతే తలకే నొప్పి అని ఆ బ్యాగ్ ఆడ పెట్టినందుకు ఈ వీడియో తీసేలోపు తేజ్ ఒకటి ఋతువాడు ఒకటి వేరు లాక్లు వస్తారు. కథ ఇక శేఖర్ మొత్తుకుంటూనే ఉన్నాడు, ఎందుకురా మారుసాగు. ఋతువాడిని కొప్పడితే ఫీల్ అవుతాడు, చిన్నోడు కదా, సాగించుకుంటాడు బాగా. సో శేఖర్ ఇక్కడ ఏంటంటే చబ్బీ చిక్స్ అనమన్నాడు. సో వీడు చబ్బీ చిక్స్, డింపిల్ చిన్, రోజీ లిప్స్ ఏదో చెప్తాడు. సో అట్లా చెప్తే మనకు నిద్ర వచ్చిద్దండి. సో రియల్ వాయిస్ పెడదామంటే బ్యాక్గ్రౌండ్లో టీవీ సౌండ్ వస్తుంది, అందుకే రియల్ సౌండ్ అయితే పెట్టలేదన్నమాట. ఇక మా అత్తయ్య రేపు పొద్దున నేను వెళ్తున్నా అని చెప్పేసి నాకు రమ్యకి ప్యాక్ చేయాల్సిన అన్నీ చూసుకుంటా ఉందన్నమాట. సో రమ్య ఎక్కువ ఏం తీసుకెళ్ళదు, ఎందుకంటే రమ్య బస్కి వెళ్తుంది కదా, పిల్లల్ని ఇద్దరిని బస్కి అంటే కొంచెం కష్టం కాబట్టి ఓన్లీ పికిల్స్ అవే తీసుకుపోతుంది. నేను ఏంటంటే ఇక మేము ఎవరం లేనప్పుడు అత్తయ్య కొన్ని వాడరు అనమాట. నేను డిమార్ట్ నుంచి తెచ్చినాయి కొన్ని సామాన్లు అండ్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తెచ్చున్నాను నేను ఇల్లందుకోటి నుంచి. సో అవన్నీ రిటర్న్ తీసుకెళ్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, పాయసం తింటాను రుత్తు అంటేను. ఇది హోమ్ మేడ్ ఘీ మొన్న వేసాను కదా అదే ఘీ. సో సారీ మొన్నటిది అయిపోయింది భక్షాలకే, మళ్ళీ ఈవినింగ్ చేశాను అనమాట. సో ఆ ఘీ తోటి పాయసం ఇస్తాను అందరికి కూడాను. మా తేజుకి మా ఋతుకి, తేజు తినడు స్వీట్స్, ఒకరికి చాలా మంచిది అనిపిస్తుంది. స్వీట్స్ తినరు కానీ ఏవో దిక్కుమల్ల చాక్లెట్ తింటారు, అది ఇంకా బ్యాడ్ అనిపిస్తుంది. సో ఇది మా లవికి, మా శేఖర్కి, నాకు, అత్తయ్యకి, రమ్యకి అందరికి ఇష్టం. ఋతుగాడికి మెయిన్గా చాలా ఇష్టం. మా ఇంట్లో హైదరాబాద్లో ఉంటే వారానికి 2 సార్లు పూజ చేస్తాం. మా శుక్రవారం సోమవారం అమ్మ ప్రసాదం ఖచ్చితంగా పాయసం చేయాల్సిందే. మరి హోమ్ మేడ్ ఘీ అవడం వల్ల ఏమో కానీ చాలా కమ్మగా ఉంటుంది తెలుసా. పాలు కూడా మన ఇక్కడ ప్యాకెట్ పాలతో చాయ్ తాగినట్టుగా ఉండదు, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ప్యాకెట్ పాలలో మనం కొన్ని వాటర్ పోస్తామా, చాలా పల్చగా అయిపోయి చాయ్ పల్చగా ఉంటుంది. మన ఊర్లో పోయించుకున్న పాలలో మీరు వాటర్ వేయండి, గ్లాస్ వేయండి, అయినా అంత పల్చగా ఉండదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ కదా అది. నేను ఎప్పుడు హైదరాబాద్కి వెళ్ళే ముందు 1 లీటర్ తీసుకెళ్ళాలనుకుంటాను, ప్రతిసారి మర్చిపోతూ ఉంటాను. సో మొత్తానికి ఇక రేపు ఈ టైంకి వరకు ఇంట్లో ఉంటామని చెప్పేసి అనుకుంటున్నా. కానీ ఇంట్లో నుండి ఊర్లో ఉండిపోతే కూడా చాలా ఎక్కువ బోర్ వస్తుంది. పోయినాక ఒక వారం రోజుల వరకు ఈ సంతంతా ఈ ముగ్గురు నేనే చూసుకోవాలా, నేను వండి పెడితేనే వీళ్ళు తింటారా, వీళ్ళు చేసిన అంగడంతా నేను ఒక్కదాన్ని క్లీన్ చేయాలి, మెయిన్గా ఋతువాడికి నేనే తినబెట్టాలా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న రోజులు అత్తయ్య కానీ రమ్య కానీ వీళ్ళు తినబెడతారు కదా. సో కొంచెం బాడీకి అలవాటు తప్పుతుంది కదా. సో తర్వాత రెస్పాన్సిబిలిటీ అంత మనదే అన్న ఫీలింగ్ వస్తుంది. కోర్స్ పని ఇంతే ఉంటుంది, గాలిపల్లిలో ఉన్న అదే పని, హైదరాబాద్లో ఉన్న అదే పని, కాకపోతే కొంచెం రెస్ట్ అయితే గాలిపల్లిలో ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ పిల్లలు బయట ఆడినా మనమే చూడాలి. సో అక్కడ అత్తయ్య కానీ రమ్య కానీ వాళ్ళే చూసుకుంటారు. సో మొత్తానికి ఇది బాగా ఫ్రై చేసి నెయ్యిలో సేమియాలు పాల్లో వేసేయాలి, కొంచెం ఉడికినాక షుగర్ వేయాలి. బాంబేలో సేమియాలు చేసేటప్పుడు చాలామందికి పిండి లెక్క అయిపోతుంది, పాలన్నీ వెళ్ళిపోయి. సో ట్రిక్ ఏంటి తెలుసా, మీరు పాలు ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి, చల్లారాక కొంచెం థిక్ అవుతుంది. మీరు థిక్ అయినాక ఆఫ్ చేశారు అనుకోండి, చల్లారినాక అది సేమియా ఉప్మా అవుతుంది, సేమియా పరమాన్నం అయిపోతుంది. సో ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. ఇక్కడ నేను 1 గ్లాస్, నేను స్వీట్స్ ఎక్కువ తింటాను కానీ అందులో తీపి ఎక్కువ ఉండకూడదు. అంటే ఇప్పుడు రమ్య శేఖర్ స్వీట్స్ ఎక్కువ తినరు, బట్ తిన్న దాంట్లో అడగోలు చక్కెర తింటారు. లైక్ రమ్యకి శేఖర్కి ఏ స్వీట్ చేసినా తీయగా ఉండాలి, నాకు అలా ఉండకూడదు, మా అత్తయ్య కూడా అలా ఉండకూడదు. సో తర్వాత వీళ్ళు ఇది వేసాను కానీ చక్కెర
మా రిత్తుకి నాకు సరిపోయింది, మా అత్తయ్యకు కూడా సరిపోయింది, మా శేఖర్కి రమ్యకి సరిపోలే, మళ్ళీ అందులో ఇంకొంచెం షుగర్ వేయాల్సి వచ్చింది. సో అట్లా అనమాట. స్వీట్స్ తినడం వేరు, బాగా తీపి తినడం వేరన్నమాట. సో మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థం అవ్వాలి, ఎందుకంటే కరెక్ట్ చెప్తున్నా. సో తర్వాత మా అత్తయ్య తేగాని ఋతుబాబు తినబెడుతుంది. ఋతుబాబుకి చాలా ఇష్టం, వేడైందంట. చల్లార్చిపెట్టలేదు అత్తమ్మ, అంటే చల్లారింది అనుకున్న బిడ్డ అన్నది. సో మేము అందరం ఉన్న వల్ల మా అత్తయ్య కరుపానికి ఎర్లీగా వెళ్తుంది కదా, మధ్యలో వచ్చి పడుకుందామంటే మా నలుగురు పిల్లలు పడుకోరు. మెయిన్ థింగ్, మా అత్తయ్య పడుకున్నాకనే కొట్టుకోవడము, ఊరడం ఇవి చేస్తూ ఉంటారు అనమాట. సో ముందు అక్షయ్ ఉంటా అనుకున్నాడు, ఇక్కడ గ్రౌండ్కి డైలీ వెళ్తారు కదా, సో ఉంటా అనుకున్నాడు. మళ్ళీ ఏమైందో వచ్చేస్తా మమ్మీ అన్నాడు. 10th కదా మా అక్షయ్, సో ఆయనకి చదువుకోవడం ఉంటుంది. సో నేను వెళ్తా మమ్మీ అని అక్షయ్, రమ్య పిల్లలేమో అటు వెళ్ళిపోయారు, మేమేమో ఇటు వచ్చేసాం. సో ఇది లేట్ నైట్ అనమాట. మా అత్తయ్య కారపొడిగా మా అందరికీ ఇందాక పాయసం మనం ఈవినింగ్ చేస్తాం. సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 8 o'clock అవుతుంది. సో ఇప్పుడు అత్తయ్య కారపొడి ఉంది కదా, కారపొడిలో నాకైతే సాల్ట్ కలిపి పెట్టి అత్తయ్య అని చెప్పాను. రుతుగడ పైసలు అడిగితే మా అత్త పైసలు ఇచ్చించేసారు. నాన్న వలింతే ఫ్రిడ్జ్ కిందను ఒక డ్రెస్ టేబుల్ను మా డ్రావర్లోనే వేసి పెడుతుంది. అది పిల్లలకి బాగా తెలుసు. సో ఇందులో ఆల్రెడీ ఉప్పు కలిపింది మా అత్తయ్య, చూసారా, దాన్ని మొత్తం కలగలిపేలాగా మిక్స్ చేస్తుంది. నాకైతే ఇలా మన ఉప్పు కలిపిన కారపొడి వేస్తే నేను దాన్ని మెయింటైన్ చేయలేను, ఎంత ఉప్పు వేయాలో అర్థం కాదు. ఆల్రెడీ ఉప్పు వేసిన కారపొడి కారం ఎక్కువ వేస్తాం కాబట్టి అదే అలవాటు ఉంటుంది. సో ఇది ఎక్కువ వేసాం అనుకోండి, చెవులోంచి ముక్కులోంచి పొగలు వస్తాయి, మనం వెళ్ళి బాత్రూంలోకి వచ్చేట. దాట్స్ ఇట్, సింపుల్. మోషన్స్, కడుపుమంట, కాబట్టి అన్నీ సెట్ చేసి అత్తమా అని చెప్తాను అనమాట. సో ఇది మనకి 1 year అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ 5 kilos పట్టిస్తే రమ్య దగ్గర కొంత, నా దగ్గర కొంత ఉంది. సో ఇందులోకి వెళ్ళి గాలిపీలో కొంచెం ఉంచి నేను ఈ డబ్బెడు, రమ్య మళ్ళీ వచ్చినప్పుడైనా డబ్బెడు తీసుకెళ్తే. సో మాకు మెయిన్గా కారపొడి ఎందుకు అవసరం తెలుసా? ఎందుకు? నాన్ వెజ్లకే కారపొడి, అల్లం వెల్లిపాయలు అందుకే వడుస్తాయి. వెజ్ వండితే ఇంత కారపొడి వేయం మనం, వాటిలో పచ్చిమిర్చి వేసుకొని ఇష్టం మా శేఖర్కి. భార్యాభర్తలు వాళ్ళొకలాగా వీళ్ళొకలా ఉంటారు. వాళ్ళు శాంతంగా ఉంటే వీళ్ళు కోపిస్తుంటారు, వీళ్ళు కోపిస్తుంటే వాళ్ళు శాంతంగా ఉంటారు, ఇట్లా అంటారు కదా. సో మా శేఖర్ విషయంలో, నా విషయంలో చేంజ్. నాకు కొన్ని నచ్చేవి, ఇష్టంగా తినేవి శేఖర్కి అస్సలు నచ్చదు, ఆయనకు బాగా నచ్చేవి నాకు అస్సలు నచ్చదు. సో మా వంట ఇంట్లో ఏదో పెద్ద బీభత్సం అన్నట్టు. నాకు నచ్చింది చేస్తే ఏదో ఆయన అట్లా తింటాడు, ఆయనకు నచ్చింది చేస్తే నేను అసలే తినను. సో కర్రీలు అప్పుడప్పుడు అందుకే 2 ఉంటాయి అన్నమాట. సో విజాతి ధృవాలే కలుసుకుంటాయి అంటారు కదా. సో ఆ టైప్లో మీ ఇంట్లో ఎవరికైనా ఇలా ఉందా? కమెంట్లు చెప్పండి. సో కొన్ని పోనీ అని వదిలేస్తాను, మా శేఖర్ అట్లా ఎందుకు వదిలేయడం అంటూ ఉంటారు, కొన్ని తను వదిలేతి అంటారు, నేను అలా ఎందుకు అంటారు. సో అందుకే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మేము. సో లైఫ్ అట్లా సాగిపోతుంది. నెక్స్ట్ మా అత్తయ్యకి రమ్యకి ఈడ పెద్ద లొల్లి. అత్తమేమో డబ్బాలు పట్టుకుపోయే అమ్మి అని, రమ్యేమో నేనంత బరువు పట్టుకుపోలేనే అమ్మ అని. సో వాళ్ళిద్దరు ఫైనల్ డెసిషన్కి నా డబ్బా నింపి పక్కన పెట్టి, ఆ కవర్ నింపి రమ్యకి పక్కన పెట్టేసింది. కానీ రమ్య ప్రజెంట్ కారం పొడి ఏమి తీసుకెళ్ళి కొంచెమే తీసుకెళ్ళింది. కారులో తీసుకెళ్తా అమ్మ నాకు బ్యాగులు 2 ఉన్నాయి, పోనీ బ్యాగులు తొక్కులు మేము తీసుకెళ్దామంటే రమ్య వాళ్ళు ఈవినింగ్ 8 వరకు దొంగల మైసం కాడ దిగుతారు, మేమేమో 6-6:30కి స్టార్ట్ అవుతాం. అండ్ మా జర్నీ అంటే మా అన్నయ్యలతో నాతోటి ఆకుంటూ టిఫిన్ తిని ఆకుంటూ కంకులు తీసుకొని అలా ఉంటుంది. రేపు చూపిస్తాను, రేపు ఇంకో థింగ్ కూడా చూపిస్తాను. మీరు ఈరోజు చూసినాలు తప్పకుండా చూడండి, చాలా స్పెషల్ థింగ్ చూపిస్తాను రేపు, ఓకేనా. సో ఇక్కడ డిమార్ట్ నుంచి తెచ్చిన సామాన్ ఉండే కదా, సో అందులో చింతపండు, మైదా పిండి వాపస్ తీసుకెళ్ళమంది అత్తయ్య, అండ్ తెచ్చిన శనగపిండి తీసుకోమంటే ఇంకో 10 రోజులకి జాతర ఉంది కదా అత్తయ్య, అప్పుడు ఉంటే వాడుకోవచ్చు కదా మనం అని నేను అన్నా అనమాట. గోధుమ పిండి ఏం తెలియదు ఊర్లోకి, ఎందుకంటే ఈ చపాతీలు చేసుడు ఈ ఉడుకోబోతకు చాలా కష్టమైన పని, అందుకే తెలియదు. సో ఎందుకో పోవాలి అన్న ఫీలింగ్ ఉంది, ఎందుకంటే ఊర్లో ఉండడు సరిపోయింది నాకు, ఇన్ని రోజులు నేను ఉండలేను. సో పోవాలన్న ఫీలింగ్ అయితే ఉంది, కానీ ఎక్కడనో మళ్ళీ ఇంటికి వెళ్తే పిల్లలు నేను శేఖర్ నలుగురమే కదా అన్న ఫీలింగ్ వస్తుంది. లవి బాబు మాతో వస్తా అన్నాడు, కాకపోతే లవి తేజు కొట్లాడుకుంటే ఓ రేంజ్లో కొట్లాడుతున్నారు, మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడే రాలవా అని చెప్పిన అనమాట. తేజులు అవి కొట్లాడతారు, ఋతులు అవి కొట్లాడతారు. సో అంటే పిల్లలు ఉన్నప్పుడు బేసికలీ అందరూ కొట్లాడతారు, కానీ భయం అండి, మళ్ళీ వాళ్ళు రమ్య వాళ్ళు మాకు దూరంగా ఉంటారు కదా, మళ్ళీ ఏడిస్తే శేఖర్కి వర్క్ స్టార్ట్ అయితే పోయి దించడం కుదరదు అలా. సరే కలుస్తాం, బాయ్.